అలాగే మా మావయ్య గారు వార్డు సీనియర్ నాయకులు దొల్ల రామనాయుడు గారికి, ముఖ్యంగా మరి యొక్క స్కూల్ కరస్పాండెంట్ అలాగే మేడం ప్రిన్సిపల్ మేడం గారికి, విద్యార్థులకు ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ మన వార్డులోని అలాగే మన కాలనీకి దగ్గరగా ఒక మంచి స్కూల్ని ఏర్పాటు చేసి మరి ఎంతోమంది పిల్లలకి ఇక్కడ మరి అతి తక్కువ ఫీజుతో ఈ స్కూల్ని నడుస్తున్నటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, కరస్పాండెంట్ గారికి నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి వార్డులో చాలా కార్యక్రమాలు అన్ని స్కూల్స్ కూడా ఒకే టైం కాబట్టి మిగతా స్కూల్స్ కూడా వెళ్ళాల్సి ఉంది కాబట్టి మాకు ఈ పర్మిషన్ ఇప్పించాల్సిందిగా కోరుకుని మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి పిల్లపు వరలక్ష్మీ ప్రసాద్ గారికి, స్కూల్ యాజమాన్యం మేడం గారికి, సార్కి, ఇక్కడ టీచర్స్కి, విద్యార్థులకు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర శుభాకాంక్షలు. 78 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి కాలంలో ఈ దేశం ఎంతో వెనక్కిపోయినటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చి మనకి ఈరోజు స్వతంత్రంగా బతికే అవకాశం కల్పించినటువంటి ఆ పెద్దలందరికీ గాంధీ, మహాత్మా, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఇటువంటి తిలక్, బాలగంగాధర్ తిలక్ ఇటువంటి నాయకులందరికీ మనం ఇవాళ నివాళులు అర్పించి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మనం స్వతంత్రంగా బతికే ఈరోజు చాలా గొప్పది. కాబట్టి మరి ఇక్కడ ఈ స్కూలు మాకు దగ్గరలో స్థాపించి మరి హైవేకి ఆనుకుని ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళాలంటే చాలా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. మరి అటువంటి టైంలో మరి ఈ మేడం గారు సారో ఇక్కడ ఈ స్కూల్ కట్టి ఎంతో మన గ్రామ ప్రజలకు, మన ఫారం సిటీ వాళ్ళకి కూడా మంచి సౌకర్యం కల్పించేందుకు ఈ స్కూల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు మరి ప్రసాద్ కానీ, వరలక్ష్మి కానీ, నేను కానీ మేము తప్పకుండా మీకు అందిస్తామని కోరుకుంటూ మీ అందరికీ మమ్మల్ని పిలిచి ఈ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా మమ్మల్ని పిలిచి అభినందించేందుకు మీ అందరికీ థ్యాంక్స్, కృతజ్ఞతలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. నేను 78వ స్వతంత్ర దినోత్సవానికి ఇచ్చేటటువంటి మన దుర్గానాయుడు చిన్నాన్న గారికి, అలాగే స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి, సార్కి, స్కూల్లో పనిచేయడానికి ఉపాధ్యాయునికి, పిల్లలకు అందరికీ కూడా ఆశలు తెలియజేసుకుంటూ 78వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి పిల్లలే రేపు పౌరులు కాబట్టి పిల్లలందరూ కూడా టీచర్స్ బోధించినట్టుగా మంచి విద్య మనకి అందుబాటులో దగ్గరలో ఇక్కడ ఈ శాస్త్ర స్కూల్ పెట్టాలనేది చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. పిల్లల్ని చక్కగా ఇంత స్కూల్ ఎన్ని ఊళ్ళు ఉన్నా సరే, ఎన్ని గుళ్ళు దేవాలయాలు మన గ్రామాల్లో ఎన్నున్నా సరే సరిపోవు. అలాంటిది మంచి స్కూలు గుడి ఉన్నదంటే స్కూల్ ఉన్నదనుకో పిల్లలందరూ ఎక్కడ బాగుంటే విద్యని మంచిగా అభ్యసించడానికి మన దగ్గరలో అందుబాటులో ఇంత మంచి స్కూల్ పెట్టినందుకు టీచర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరూ కూడా బాగా చదువుకొని రాబోయే కాలంలోనే మన దేశానికి, రాష్ట్రానికి కూడా ఎంతో తోడ్పడతారని నేను మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. పిల్లలందరూ ఈనాటి పిల్లలు రేపు పౌరులు కాబట్టి బాగా చదువుకొని మంచి డాక్టర్లుగా, మంచి ఐఏఎస్ అధికారులుగా అందరూ కూడా బాగా ఇంజనీర్లుగా చదువుకొని రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.